గణేష్ నిమజ్జనాలకు సంబంధించి అటు తెలంగాణ డీజీపీ మాట్లాడడం కూడా మనం చూసాం. ఇప్పటికే అనేక మంది పోలీసు బందోబస్తు నడుమ గణేష్ నిమజ్జనాలు అనేవి ఆల్మోస్ట్ అంతా కూడా పూర్తయినట్లు కూడా ఆయన తెలుపుతున్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు కూడా పూర్తయినట్లు కూడా తెలియజేస్తున్నారు. రైట్, ఇక చార్మినార్ దగ్గర అదేవిధంగా బాలాపూర్ దగ్గర కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి ఏ విధంగా కొనసాగుతుంది? పూర్తిగా చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా కోలాహలంగా మారిపోయిందని చెప్పాలి. మనం ఒక్కసారి విజువల్స్ లో చూడుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పూర్తిగా అందరూ కూడా నిమజ్జన కార్యక్రమంలో అయితే లీనమైపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అటు బాలాపూర్ నుంచి కూడా ఇప్పటికే బాలాపూర్ గణపతి కూడా బయలుదేరి ఇటు గంగమ్మ వడికి చేరుకునేందుకైతే ముందుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే ఇటు చాంద్రయాన్ గుట్ట నుంచి ఒక్కొక్కటిగా అయితే గణేష్ విగ్రహాలు ఇప్పుడే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి మొదలైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సమితి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఇక్కడ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాము. మరొక పక్క ఫైర్ సిబ్బంది కూడా ఒక ఫైర్ ఇంజన్ ని ఏర్పాటు చేసుకొని ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఖచ్చితంగా వెంటనే స్పందించేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కూడా అందుబాటులోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ రోజు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే పూర్తిగా 30,000 వరకు కూడా పోలీసులు అయితే బందోబస్తు కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క జిహెచ్ఎంసీ సిబ్బంది 3,200 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వారి కార్యాచరణలో అయితే నిమగ్నం అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక్కొక్కటిగా అయితే ఇటు గంగమ్మ వడికి చేరుకునేందుకు గణపయ్యలకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా బాలాపూర్ నుంచి వచ్చేటువంటి గణపతితో పాటు చాంద్రయాన్ గుట్ట కావచ్చు, అలాగే ఇతర ఇటు ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గణపయ్యలందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా అయితే మారిపోయాయని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అటు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి నమూనాతో కూడా వినాయక విగ్రహాలను అయితే తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనకు అక్కడ చూసుకోవచ్చు. రాజస్థానీ గణేష్ ఉత్సవ సమితి అనుకుంటూ కూడా వారు గణేష్ విగ్రహాలను అయితే నిమజ్జనం కోసం తీసుకొస్తా ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనంలో భాగంగా అయితే సందడి చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే అందరూ కూడా సంతోషంగా తిలకిస్తా ఉన్నారు. రైట్, ఇక మనం స్క్రీన్ పైన చూస్తున్న బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి కూడా కదిలి వెళ్తున్న దృశ్యాలను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భక్తులు ఏ విధంగా కోలాహలంగా సందడి వాతావరణం సృష్టిస్తున్నారో కూడా తెలుస్తుంది. హైదరాబాద్లోని గణేష్ నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా తెలియజేయడం జరిగింది. మనం స్క్రీన్లో చూస్తే థర్డ్ బాక్స్లో ఎక్కడికక్కడ పోలీసులు దానికి సంబంధించి మానిటర్ చేస్తున్నారు. అటు సీసీ కెమెరాల విజువల్స్ కానీ డ్రోన్ విజువల్స్ని కానీ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తున్నాం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుందో, పోలీసుల భారీ బందోబస్తు నడుమ భక్తుల సందడి నడుమ కూడా నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇక అటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆ నిమజ్జన కార్యక్రమాల్లో కోలాహలమైన వాతావరణంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా క్యూ కడుతున్నారు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు మాత్రమే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున ట్యాంక్ బండ్ కి చేరుకుని నిమజ్జన కార్యక్రమాలను తిలకిస్తున్నారు అని చెప్పి కూడా ఇప్పుడే డీజీపీ తెలియజేయడం కూడా జరిగింది. దీంతో పాటు అటు నిమజ్జన కార్యక్రమాలన్నిటికీ సంబంధించి కూడా రేపు ఉదయం వరకు కూడా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయాత్రగా కొనసాగుతుంది. ఇక ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనంలో భాగంగా భక్తులు కూడా భారీగా బారులు తీరుతున్న ఆ దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రతి ఏటా నీకు చవితి పండుగ 9 రోజులు సందడిగా చిన్న పెద్ద తేడా లేక గణేశ ఒండ్రు మట్టితో నీరు కుదిద్ది ఉండ్రాలు నీకు నైవేద్యం పెట్టి పూలు పత్రితో పూజించేము గణేశ.
గణేశ సందు సందుకి నీ బొమ్మ పెట్టి సాయం సంధ్య వేళ హారతులిచ్చి సంతోషంగా ఆడి పాడేమో గణేశ నవరాత్రులంతా నీ సేవ చేసి ఊరంతా నిన్ను ఊరేగించి గంగమ్మ ఒడికి పంపేమయ్యా గణేశ హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం ఇప్పుడే పూర్తవడం మనం చూస్తున్నాం. అటు ఖైరతాబాద్కి సంబంధించి బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. భక్తుల కోలాహలమైన సందడి నేపథ్యంలో బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి శోభాయాత్ర అనేది కొనసాగుతుంది. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఆలయ కమిటీ సభ్యులు అలాగే ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూడా నిమజ్జన కార్యక్రమాలు అనేవి పూర్తి చేస్తున్నారు. ఇక ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. ఇక ఎంతో మంది సిబ్బంది కూడా ఈ విధుల్లో పాల్గొన్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలో అంటే ప్రతి చిన్న విగ్రహం నుంచి అటు ఖైరతాబాద్ బడా గణేశుని వరకు ఈరోజు ఆల్మోస్ట్ కూడా నిమజ్జనాలన్నీ పూర్తయ్యే అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న విగ్రహం నుంచి బడా గణేష్ విగ్రహం నిమజ్జనం వరకు కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. జిల్లాల్లో హైదరాబాద్ మాత్రమే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భక్తులు ఎంతో సందడిగా అటు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడం ఆటపాటలతో ఉత్సాహంగా అల్లరి చేయడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిమజ్జనాలు పూర్తయిపోయాయి. ఇంకా అంటే ఏవైతే మిగులున్నాయో అవి రేపు ఉదయం కల్లా కూడా పూర్తయిపోయే విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఇక ఒక్కొక్కరిగా విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు కదులుతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధానంగా బాలాపూర్ గణేష్ కూడా నిమజ్జనానికి వెళ్తున్న ఆ దృశ్యాలను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరీ ముఖ్యంగా భక్తుల కోలాహలం మధ్య పోలీసులు ఆ భద్రతా మధ్య కూడా బాలాపూర్ గణేష్ నిమజ్జన యాత్ర అనేది కొనసాగుతుంది. ఇక దీంతో పాటు అటు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలు సహకరించాలని కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి భద్రత దృష్ట్యా కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మానిటర్ చేస్తున్నట్లు కూడా తెలియజేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అటు గణేష్ నిమజ్జన కార్యక్రమాలను కొనసాగుతున్నాయి. ఇంతకు ముందే మనం చూసాం ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కూడా పూర్తయింది. కెటికేలకు గంగమ్మ ఒడికి చేరుకున్నారు గణేశుడు. ఇక అందులో భాగంగా ప్రజలు కూడా భక్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కెరిసిపోయి ఏ విధంగా జై బోలో గణేష్ మహారాజ్ కంటూ కూడా మారుమోగుతున్నాయో కూడా మనం చూసాం. ఇప్పుడు బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. అయితే సరూర్ నగర్ దగ్గర పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రెడ్ సుజాత. ఓకేనా? సరూర్ నగర్ వద్ద ఖైరతాబాద్ అన్న
నగర్ అంతా కూడా భక్తులతో కోలాహల వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఈ గణేష్ సంబరాల్లో పాల్గొని ఆట పాటలతో గణనాథుని నిమజ్జన ప్రక్రియని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల మేరకు కూడా మహిళల సందడి ఇదే విధంగా ఉంది. డాన్సులతో ఆట పాటలతో పిల్లలు అంతా కూడా కలిసి ఆటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గణేష్ పండగ అంటేనే మనకి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ. ఈ పండుగ వచ్చిన 9 రోజుల పాటు గణనాథునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఆ తర్వాత నిమజ్జన టైంలో ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి వీళ్ళు ఆట పాటలతో ఇదే విధంగా నిమజ్జనాన్ని వరకు కూడా గణనాథుని నిమజ్జనం చేసి ఎంతో సంతోషంగా ఈ పండుగని ముగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? చెప్పండి. ముసరాబాద్. అంటే ఎవ్రీ టైం ఇలానే సందడి? మేము ఇక్కడ రీసెంట్ షిఫ్ట్ అయినాము, 2 years నుంచి వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. అంటే ఇంత ముందు గణేష్ చేస్తూ ఉంటారు, అప్పుడే ఓల్డ్ సిటీలో అక్కడ మేము వచ్చేది ఇక్కడ రీసెంట్లీ అంటే కొత్తగా వచ్చినాం ఈ ఏరియా. అంతా ఫ్రెండ్స్ అయ్యి మంచిగా చేస్తారు. మంతా అపార్ట్మెంట్ గ్రూపే. అవునా? చెప్పండి ఎలా ఉంది డాన్స్ వేయడం? సూపర్. చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా డాన్సులు వేస్తూ ఆట పాటలతో చిందులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో సంతోషంగా ఈ సంబరం లాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అంటే జోష్ మొత్తం మీలోనే అనిపిస్తుంది. అలా ఏం లేదు, ఎంజాయింగ్. ఫస్ట్ టైం అనమాట బయటకు రావడం. సో ఎక్సైటెడ్. ఎగ్జాక్ట్లీ. రోజు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం, జాబ్ ని బ్యాలెన్స్ చేయడం ఉంటుంది. ఇలా జరుపుకోవడం ఎలా ఉంది? న్యూ ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపిస్తుందండి ఈసారి? అంటే ఎప్పుడు ఇంట్లో ఉంటాము, ప్రతి సంవత్సరం వస్తాం మేడం, కంపల్సరీ ఇక్కడికి. లాస్ట్ రోజు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. మా టీం అంతా కలిసి మంచి సంతోషంగా అసలు పండగలాగా జరుపుకుంటున్నాం. బాగుంటుంది అసలు. బేసిక్ గా గణేష్ నిమజ్జనం అంటే ఎక్కువ యూత్ కనిపిస్తుంటారు, జెంట్స్ కనిపిస్తారు. ఓవరాల్ గా మీరు మహిళలే ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మేము మహిళలు మొత్తం మా టీం మొత్తం ఇంకా యూనిఫామ్ అన్నీ వేసుకోవాలి ప్రెసెంట్. అట్లా కాకుండా మా సరదాగా వచ్చేసినాం. మా అన్నయ్యలు కూడా ఉన్నారు, ఎంత సపోర్ట్ ఉన్నారు వాళ్ళు కూడా. అని బాగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం వినాయకుడి పండుగ మొత్తంకి ముసరాబాద్ నుంచి వచ్చాం. ముసరాబాద్ నుంచి. అయితే ముషరంబాగ్ నుంచి వచ్చినటువంటి మహిళలు ఎంతో కోలాహలంగా గణనాథుని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. ఈ సరూర్ లేక్ వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగానే మహిళలు బయటికి రావడం చాలా తక్కువ ఉంటుంది. అటు జాబ్స్లో, అదేవిధంగా ఇంట్లో పనులతో ఎప్పుడు బిజీ ఉండేటువంటి లైఫ్. గణేష్ నిమజ్జనం టైంలో ఇటు మహిళలు సందడి చేస్తుంటే నిజంగా కన్నుల పండుగగానే కనిపిస్తుందని చెప్పాలి. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, సరూర్ నగర్.